పాటుగా నితీష్ కుమార్ గారు కూడా పెట్టిన డిమాండ్లపై కూడా ఎంతో కొంత సానుకూలతగా ఈరోజు కేంద్రం చేయాల్సిన అవసరం ఉంది. ఇదే టైంలో మీరు కూడా ఒత్తిడి తీసుకురావాలి, అడగాలి. మన అని చెప్పి సైలెంట్గా కూర్చుంటే వర్కౌట్ కాదు అన్నది కొంతమంది ఇచ్చే సూచన. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు సాధించుకుని డిమాండ్స్ని అన్నింటినీ నెరవేర్చుకునే విధంగా ఉంటుందా? నువ్వు ఒకటి అడగడం మన ధర్మం, ఇవ్వడం వాళ్ళ దీని మీద మోడీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మోదీ ఇప్పుడు రాజకీయంగా తన సంఖ్యాబలం రీత్యా తెలుగుదేశం మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు కాబట్టి ఇప్పుడు తప్పకుండా కొన్ని మాట వినడానికి అవకాశం ఉంటుంది. రెండోది, మొదటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, రెండవ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా మన మీద ఆధారపడే పరిస్థితి లేదు కాబట్టి మేమేం చేయలేకపోతున్నాము అని. కానీ ఇప్పుడు ఆధారపడే పరిస్థితి వచ్చింది కదా, అడగండి అని. కానీ ఒక 15,000 కోట్ల దాకా సహాయం అడగడానికి ఏదో సిద్ధమవుతున్నారు రకరకాల పద్ధతుల కింద అని. మొన్న ఆర్థిక మంత్రి కేశవులు వెళ్ళినప్పుడు కూడా జీఎస్టీ సమావేశాలప్పుడు ఒక జాబితా ఇచ్చి వచ్చారు. సో అది అడుగుతారు. కొన్ని రాజధానికి ముఖ్యంగా నిధులు అడగాలనేది, పోలవరం పూర్తికి నిధులు, ఇవి ముఖ్యమైనవి. ప్రత్యేక హోదా అనే అంశం అయితే అడుగుతారు అనేది సందేహమే. లాంఛనంగా అడుగుతారేమో, ఇప్పటివరకు అడుగుతాము అనే మాట చెప్పడం లేదు. పార్లమెంట్లో కూడా ఆ ప్రసంగంలో అది రాలేదు. నేను ఆ ప్రసంగం అది చూశాను, నేను చూసినంతలో. వచ్చి ఉంటే సంతోషం, అడిగి ఉంటే. అదే సమయంలో ఇక్కడ రాజ్యసభలో వైసీపీ వాళ్ళు అడిగారు. ఇప్పుడు వాళ్ళుంటే వీళ్ళుంటే వాళ్ళు ఎక్కువగా అడుగుతుంటారు. వైసీపీ వాళ్ళు మటుకు అడిగారు. రెండవ, దీని మీద మేము ఏదో ఉద్యమం తెస్తామని కూడా వీళ్ళు అంటున్నారు. ఎవరి ఎత్తుగడల్లో వాళ్ళు ఉన్నట్టే నితీష్ కుమార్ జేడీయూ వాళ్ళ ఎత్తుగడగా వాళ్ళు ఇప్పుడు బీహార్ తీసుకొస్తున్నారు. వాళ్ళకు వచ్చే నెలలో, వచ్చే ఏడాది ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు 20లో జరిగాయి కదా, మళ్ళీ 25లో వస్తాయి. కానీ నితీష్ కుమార్ది కేవలం వ్యూహాత్మకం అనడానికి ఒక కారణం ఏమంటే, వాళ్ళ మంత్రివర్గం తీర్మానం చేయదు, నితీష్ కుమార్ అడగడు. వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టుకున్నటువంటి ఆ మనోజ్ ఝా అనే ఆయన అడుగుతాడు. ఎందుకు? ఇప్పుడు నిజంగా జేడీయూ అడగాలి కదా, నితీష్ కుమార్ అడగాలి కదా. నితీష్ కుమార్ ఎందుకు అడగటం లేదు? వాళ్ళ కార్యవర్గంలో మేము తీర్మానం చేసామని ఝా అని ఆయన చెప్తాడు. అంటే ఇక్కడ ఇంకో దొంతర తీసుకొచ్చారు. అంటే ఒకవైపు నుంచి చూస్తేనేమో మీకు ఇస్తే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పడానికి ఒక అవకాశం లభిస్తుంది మోదీకి. రెండోదేమో వాళ్ళ ఎన్నికల రీత్యా దాన్ని కాదంటే రాజకీయ నష్టం కాబట్టి ఇప్పుడు దాని మీద మాట్లాడొద్దని చెప్పే ఒక రెండోది కూడా ఉంది. మూడోది, నేను విన్న మేరకు, నేను చదివిన, పరిశీలించిన మేరకు తెలుగుదేశం పార్టీ దీని మీద ఇప్పుడు ఏదో తీవ్రమైన సవాల్గా తీసుకొని హోదా చుట్టే తిరగాలని వాళ్ళు భావించటం లేదు. ఓకే, లాంఛనంగా వాళ్ళు ప్రస్తావిస్తే ప్రస్తావన ఒక మాట అడగవచ్చు, లేదా ఒక మెమోరాండంలో ఇవ్వచ్చు. కానీ వాళ్ళది ఎక్కువగా ఆర్థికంగా ఎక్కువ నిధులు. చంద్రబాబు నాయుడు కూడా ఆ ఎన్నికల ప్రచార సభల్లో కానీ, మోదీ వచ్చినప్పుడు కానీ దాన్ని తీసుకురాలేదు. ఎందుకు మరి ఎంబరాస్ చేయడం అని భావించారో తెలీదు. వీళ్ళు కూడా అడగలేదు. కాబట్టి హోదా అనేది అసలు ఉందా లేదా ఎజెండాలో అన్నది 4వ తారీఖు చంద్రబాబు పర్యటనతో తెలుసు. కాదు సార్, అసలు హోదా అనే అంశానికి బదులే కదా ఈయన అప్పుడు ప్యాకేజ్ తీసుకుంది. ఇంకా హోదా అని అడిగే పరిస్థితి ఉండదేమో కదా. ఇప్పుడు తీసుకున్నారు, ప్యాకేజ్ కూడా ప్రకటించారు, కానీ మనం పూర్తిగా తీసుకోలేదు. అనేక కారణాల వల్ల వాటికి కొన్ని వ్యవస్థలు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఇవన్నీ ఏర్పాటు చేయమన్నారు. అది కొన్ని జరిగాయి, కొన్ని జరగలేదు. నిధులుగా రాలేదు. కొంత ఇచ్చారని చంద్రబాబు ఇప్పుడు స్నేహం వచ్చాక మళ్ళీ చెప్తున్నారు. ధర్మ పోరాటం అప్పుడు చెప్పింది కొంచెం డిఫరెంట్. అప్పుడు అసంతృప్తే కదా ఎక్కువగా ఉన్నది. కొత్తగా ఇచ్చింది ఏం లేదు కదా. ఆ ధర్మ పోరాటం అవి అయిన తర్వాత తప్పకుండా రేపు 4వ తారీఖు ఢిల్లీ వెళ్ళినప్పుడు పదవులు, తర్వాత కొన్ని అనుమతులు, ఇట్లాంటి వాటితో పాటు హోదా విషయంలో కీలకంగా ఎటువంటి వైఖరి ఉండబోతుంది, హోదా కథ ఏమైంది అన్నది మనకు 4వ తారీఖు పర్యటనతో తెలుస్తుంది. ఇప్పటి వరకు మటుకు ప్రభుత్వ ప్రతినిధులు ఎవరు ప్రధానంగా హోదానైతే ముందుకు తేవటం లేదు. కేంద్రం కూడా మాట్లాడలేదు. ఇంకొంతమంది ఇప్పుడు ఈరోజు కూడా ఒకరిద్దరు మాట్లాడారు, మోదీ సలహాదారులుగా. లేకపోతే దీంట్లో రాజీవ్ ఆయన పేరు, దీనికి సంబంధించిన నీతి ఆయోగ్ సంబంధించిన ఆయన పరిశీలించాలి అంతవరకు చెప్తున్నారు. అలా ఒకటి పరిశీలించడం లాంటి దాంతో కూడా ఆగిపోయే ఒక అవకాశం ఉంది. కొంతమంది ఏమో అది లేనే లేదు, ఈశాన్య రాష్ట్రాలు అవి ఈ పర్వత ప్రాంతాల వేరు, ఇవి వేరు అని చెప్తున్నారు. కాబట్టి అదేమి ఇప్పటికిప్పుడు తేలే అవకాశం అయితే కనిపించట్లేదు. కానీ ఫోకస్ పెట్టాల్సిన అవసరం మాత్రం ఉంది. అది దానివల్ల తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు కూడా సానుకూలంగా ఉండే అవకాశం ఉంది తీసుకుంటే.
మోదీ అంత సులభంగా ఒప్పుకుంటారో అది సందేహం. ఓకే, అంటే ఈరోజు పైగా ఆయన ఒక షరతుకు ఒప్పుకుంటే షరతు ఇతరుల మద్దతు మీద ఆధారపడిన ప్రభుత్వం కాబట్టి మీకు ఒప్పుకుంటే వాళ్ళు వస్తారు అని ఒక అది ఇందులో దూరడేమో ఆయన అనే ఒక సమస్య కూడా ఉంది ఇక్కడ. యా సార్, మరొక అంశం, ఒక పక్క అది జరుగుతుంటే అక్కడి నుంచి వచ్చిన వెంటనే తెలంగాణ సీఎం గారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ, రేవంత్ రెడ్డి ఈయన భేటీ అవ్వడం, 10 ఏళ్ళు అయిపోయినప్పటికీ కూడా ఇంకా చాలా అంశాలు ఇందులో ఉన్నాయండి. అది ఏ రకంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది? అపరిష్కృతంగా ఉన్న ఇబ్బందులు ఏంటి రెండు రాష్ట్రాల మధ్య? చాలా ఏమి పూర్తిగా పరిష్కారమైన సమస్య అంటూ ఏది లేదు. ఒకటే భవనాలకు సంబంధించి జగన్ వచ్చాక సెక్రటేరియట్లో భవనాలు ఇచ్చేశారు, వాళ్ళు వాటిని పడగొట్టి తెలంగాణ వాళ్ళు కొత్తది కట్టుకున్నారు. 7 మండలాలు అటు మార్పించుకున్నాడు చంద్రబాబు మొదటిసారి ఆయన వచ్చినప్పుడు. ఇలాంటి 2-3 అంశాలు రాజకీయపరమైనవి కేంద్రానికి సంబంధించినవి తప్ప ముఖ్యంగా ఈ భవనాలు, ఆస్తులు, స్థిరాస్తులు, చరాస్తులు ఏవి ఎవరికి చెందాలి, ఎంత పోవాలి, అలాగే ఉద్యోగుల బదిలీలు వీటిలో కూడా అటు ఇటు అయిందేంటి, ఈ అంశాలు చాలా అంశాలు అలాగే ఉన్నాయి. వాటి విలువ కట్టి పంచుకోవాలా, ఏం చేయాలి, అసలు ఉమ్మడి 10 ఏళ్ళు అయిన తర్వాత అసలు ఏమీ ఉండవా, అన్నీ వదిలేసిపోవడమేనా? అసలు ఇది ఉందా అండి? అప్పుడు చట్టంలో ఇవన్నీ కూడా పొందుపరిచిన అంశాలేనా అసలు? ఏవి 10 ఏళ్ళ తర్వాత అప్పటికి పరిష్కృతం కాకపోతే ఏ రాష్ట్రంలో ఉన్నదో ఆ రాష్ట్రంలో ఉండిపోవడమే, అలాంటివి ఏమన్నా లేదు. అంటే భౌగోళికంగా వాటి ఫిజికల్ ఎక్కడుందో ఉనికిని బట్టి, ఎగ్జిస్టెన్స్ని బట్టి, లొకేషన్ని బట్టి చేయాలి అని ఉంది అనేది ఒక మాట. మిగిలినవేమో జనాభా నిష్పత్తి బట్టి అని ఒకటి కొన్ని పరిష్కారాలు. ఇప్పుడు ఉదాహరణకు విద్యుత్ శక్తి విషయానికి వస్తే అప్పుడున్న దాంట్లో వినియోగాన్ని బట్టి ఇక్కడ ఎక్కువగా ఉందని జనాభాను బట్టి కాకుండా అలా చేశారు. సో వివిధ అంశాలకు వివిధ ఫార్ములాలు, కొలబద్దలు తీసుకొని వాటి ప్రకారం తక్షణం చేయాల్సినవి కొన్ని చేసి మీరు వెళ్ళిపోండి అన్నారు. దానికి తగినట్టే అప్పుడు వచ్చిన రాజకీయ పరిణామాలు, కేసులు, ఓటుకు నోటు, ఇది అంతా నేపథ్యంలో చంద్రబాబు కాస్త ముందుగానే వెళ్ళిపోయారు. సో 10 ఏళ్ళు రాజధాని అంటమే కానీ ఇక్కడి నుంచి రాజ్యం చేసింది లేదు. జగన్ వచ్చిన తర్వాత అయితే ఆ ముఖ్యమంత్రి కార్యాలయం కింద ఇచ్చిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ను ఆయన ఎప్పుడు ఉపయోగించింది అస్సలు ఎప్పుడు లేదు. వాస్తవానికి ఎవరో ఒకరో ఇద్దరో అక్కడ ఉండేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలోనే రేవంత్ రెడ్డి వాటిని స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకోండి అని కూడా చెప్పారని కూడా వార్తలు ఇచ్చారు, లీక్స్ ఇచ్చారు. ఇప్పుడు మీరు అన్నట్టు బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటుంటారు చంద్రబాబు. ఎప్పుడు తన రాజశేఖర రెడ్డి రైవల్గా ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా రైవల్గా వచ్చినట్టుగా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో పాజిటివ్ కదా, అక్కడేమో రైవల్రీ, ఇక్కడేమో 2009లో మొదటిసారి తెలుగుదేశం శాసనసభ్యుడై 9లో 14లో తెలుగుదేశం ద్వారానే అరంగేట్రం ఆయన ప్రధానంగా. అంతకుముందు ఏబీవీపీ ఉన్న రాజకీయ ముద్ర వేసే నాయకుడుగా బాగా ఎస్టాబ్లిష్ అయింది తెలుగుదేశం హయాంలో, వర్కింగ్ ప్రెసిడెంటు. అటువంటి ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి అవ్వటము, ఇవన్నీ కొంచెం ఆసక్తికరమైన నాటకీయమైన పరిణామాలు. వీటి మధ్యలో వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రులు కావటం, ఆయన ముఖ్యమంత్రి అయిన దాదాపు 6 నెలల లోపలే చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి రావటం. ఇప్పుడు చంద్రబాబు లేక తను రాశారు చొరవ తీసుకుని. రేవంత్ రెడ్డి తిరుపతికి వెళ్ళినప్పుడే అక్కడ చెప్పారు, ఎన్నికలైన తర్వాత కొత్త ప్రభుత్వంతో మేము చేస్తాం, ఎవరు వస్తారనేది మాకు అని అప్పుడే సూచనగా కొత్త ప్రభుత్వం అనడంలోనే చంద్రబాబు ప్రభుత్వం అనే ఒక సూచన కూడా ఆయన ఇచ్చారు. సో వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడానికి పూర్తి అవకాశం ఉంటుంది. ఆ మాటకు వస్తే చంద్రశేఖరరావు మటుకు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రే కదా, మరి వయసులో తేడా తక్కువ కానీ సమకాలీకుడి కింద లెక్క కానీ, బట్ మంత్రిగానే ఉన్నారు కదా. మంత్రి కాలేదు కాబట్టి ముఖ్యమంత్రి. విధంగా ఇద్దరు తెలంగాణ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పుదూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఒక విధంగా మనం చూస్తే. సో అయితే రేవంత్ రెడ్డి నా రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను చూసుకుంటాను, కానీ అసలు నేను తెలుగుదేశం వదిలిపెట్టిందే నా ఉద్యోగం కోసం, అంటే ముఖ్యమంత్రి కావడానికి. ఇప్పుడు నా ముఖ్యమంత్రి పదవి నాకు ముఖ్యం, కానీ నేను వేరే దానికోసం ఎందుకు చేస్తానని కూడా ఒక మాట అన్నాడు ఆయన. అవును. అదే సమయంలో ఒకరినొకరు అభినందించుకున్నారు. చంద్రబాబు ఈ లేఖలో కూడా మీరు సాహసంగా తీసుకుంటున్న చర్యలు వీటన్నిటిని నేను అభినందిస్తున్నాను అన్నారు. సో పరిష్కారం అయ్యేవి పెద్ద కాంప్లికేషన్స్ లేనివి కొన్ని ఏమన్నా వాళ్ళు ఒక అవగాహనకు వస్తే కొంత వాతావరణం ఏర్పడుతుంది. మీరు గుర్తు చేసుకుంటే జగన్ కూడా ముఖ్యమంత్రి అవగానే ప్రగతి భవన్కు అప్పుడు అది ఉందో లేకపోతే కేసీఆర్ను కలవటము, అప్పుడు క్యాంప్ ఆఫీసే అనుకుంటాం, క్యాంప్ ఆఫీస్లో కలవటము చాలా సుహృద్భావము, ఆఖరికి ఉమ్మడి ప్రాజెక్టులు అన్న వరకు వెళ్ళారు. తర్వాత అది మళ్ళీ అక్కడ ఆగిపోయింది. సో అలా కాకుండా ఇప్పుడు కొంచెం
అడుగు ముందుకు పడితే చాలా మంచిది. పైగా అప్పుడు 5 ఏళ్ళే అయింది, ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. సో ఇప్పుడు ఇంకా సమయం కూడా మన వైపు లేదు. కాబట్టి చంద్రబాబే ఇక్కడ చొరవ తీసుకొని ఒక వాస్తవిక దృష్టితో చేయాలి. రేవంత్ రెడ్డి కూడా ప్రయోజనాలు కాపాడుకోవడం ఎట్లా ఉన్నా ఒక వాస్తవిక దృష్టితో ఇప్పుడు ఇద్దరు జుట్టు బీజేపీకి దొరకకుండా 2 రాష్ట్రాల మీద బీజేపీ చేసే ఒక పరిస్థితి లేకుండా ఉన్నట్లే. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడున్న ప్రాంతీయ పార్టీల ప్రాబల్యాన్ని దెబ్బతీసి తాము ఎలా రావాలి అన్నది బీజేపీ రాజకీయ లక్ష్యం. అందుకనే వాళ్ళు వీటిలో కొన్ని